మామ మైక్ ఇది చూస్తుంది వస్తా. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మారిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమా రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. సో అది మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా మ్యాచ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది మామ. దాని గురించి రివ్యూలు కొంచెం అటు ఇటుగానే వచ్చాయి. దాని గురించి నాగవంశీ గారు పెద్ద ఫీల్ అవ్వలేదంట. అది మీ ఒపీనియన్, నేను రెస్పెక్ట్ చేస్తాను అన్నారు. కానీ దాని తర్వాత కూడా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్లు బాగా వస్తున్నాయి, ఎందుకు ఈ సినిమా బాగా ఆడుతుంది, ఎందుకు కలెక్షన్లు వస్తున్నాయని చెప్పి దాని మీద రివ్యూ చేస్తూ ట్వీట్లు వేశారంట. సో అది ఆయనకు కాలింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మీ వెబ్సైట్లు రన్ అవుతుంది, మా సినిమాల మీద మేము ఇంటర్వ్యూలు ఇస్తున్నాం కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి, అలాంటిది మీరే ఇలా చేస్తే ఎలా అని చెప్పి ఫైర్ అయ్యారు మా. ఆ తర్వాత మన ఇండియన్ తాతని ఆయన రివ్యూలో పక్క సినిమా బాగాలేదు కాబట్టి మ్యాడ్ సినిమాకి వస్తున్నారని చెప్పి అన్నారంట. ఆయన్ని కూడా ఏమైనా నాగవంశీ గారి గట్స్. సో ఆయన ఇలా రియాక్ట్ అవడం మీద మీ రెస్పాన్స్ ఏంటి?